హాయ్ అండి. ఈరోజు మీకోసం మంచి రుచికరమైన రైస్ ఐటెం తయారు చేసుకుందామండి. చేయడం చాలా ఈజీ. మనకి కూరలు అలా తయారు చేసే వీలు లేనప్పుడు, సమయం లేనప్పుడు మనం ఇలా రైస్ ఐటెం చేసేసుకుంటే చక్కగా పక్కన ఏం సైడ్ డిష్ లేకుండా మనం ఎంచక్కా హ్యాపీగా మన లంచ్ని కానీ డిన్నర్ని కానీ పూర్తి చేయించండి. సో ఈరోజు మనం మంచి రుచికరమైన రెసిపీ, చాలా ఈజీ రెసిపీ, ఆరోగ్యకరమైన రెసిపీ పుదీనా టమోటో రైస్ని తయారు చేసుకుందాము. దీనికి ముందుగా మనం ఒక అరకట్ట ఆకులను తీసుకొని ఒలిచేసుకొని శుభ్రంగా కడిగి ఇలా డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ అంతా. దీనికి తగిన విధంగా 2 టమోటాలు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కారంకి సరిపడా, ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ వాడమండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు మీ కారంకి సరిపడా తీసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఎక్స్ట్రా ఫ్లేవర్ రావాలంటే ఇలా చిన్న చెక్క ముక్క, 1 యాలక, 3 లవంగాలను కూడా వేసుకోవచ్చు. ఇవి ఎక్కువ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఈ 3 యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రైస్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ స్టవ్ మీద పెట్టేసుకొని మనం తీసుకున్న రైస్ని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మనకు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే లవంగ, యాలక, చెక్క వేసుకోవాలి, లేదంటే వీటిని కూడా స్కిప్ చేయొచ్చు. ఇవి వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసేసుకోవాలి. మంట తగ్గించుకొని 1 బై 1 వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చండి. అయితే కొద్దిగా టైం పడుతుంది. ఇలా అయితే మనకి తొందరగా రైస్ అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మీకు జీడిపప్పు కావాలనుకుంటే కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటినంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా వేగనవసరం లేదు. ఉల్లిపాయల ముక్కలు మెత్తబడి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఒక 2 నిమిషాల పాటు వీటిని మెత్తబడే వరకు ఇలాగే వేయించుకోవాలి. లైట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పుదీనా టమోటా రైస్. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇందులో టమోటాలని యాడ్ చేసేసుకున్నాము. టమోటా ముక్కలు మెత్తబడే వరకు మనం ఇలాగే 2-3 నిమిషాల పాటు టమోటాలని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మంట తగ్గించుకొని మూత పెట్టేస్తే మనకు తొందరగా మగ్గిపోతాయి టమోటాలు. మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మనం ఆయిల్ తగ్గించి వేస్తే అడుగంటే ఛాన్స్ ఉంది. కాబట్టి మధ్యలో మూత తీసేసి కలుపుకుంటే మంచిది. ముక్కలు చాలా వరకు మెత్తబడ్డాయి టమోటా ముక్కలు. టమోటాలంతా 80% బాగా మెత్తబడిపోయాయి. ఈ టైంలో మనం పుదీనా ఆకుల్ని యాడ్ చేసేసుకున్నాము. పుదీనా ఆకుల్ని వేసేసుకున్న తర్వాత ఆకులు కూడా మెత్తబడేంత వరకు మనం ఇలాగే కలిపేసుకోవాలి. పుదీనా టమోటాలు వేగడం కొద్దిగా టైం పడుతుంది అనుకుంటే ఈ పుదీనాని టమోటాలని పేస్ట్ చేసి కూడా మనం మిక్సీలో ఇందులో యాడ్ చేసేసుకుంటే ఇంకా క్విక్గా మనకి రెసిపీ అయిపోతుందండి. ఆకులు మెత్తబడే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆకులు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, చిటికెడు వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకుంటే పులిహోరలాగా కనిపిస్తుందండి మనకి. కాబట్టి ఈ పుదీనా టమోటో రైస్ అని తెలియడానికి మనం తక్కువ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకునే రైస్ని తగిన విధంగా, ఈ టమోటోలకు తగిన విధంగా ఒకేసారి సాల్ట్ వేసేసుకొని ఇప్పుడే మనం మిక్స్ చేసుకుంటే తర్వాత అన్నం వేసినప్పుడు మనకు అన్నం బాగా మిక్స్ అయిపోతుంది సాల్ట్లో. లేదంటే అక్కడక్కడ సాల్ట్గా, అక్కడక్కడ ఉప్పు లేనట్టు మనకి అనిపిస్తుంది.
ఇందులోనే మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇందులో మనం ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా టమోటో అంతా వేయించుకున్నాం కదా, అందులో ఈ రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చాలా తక్కువ టైంలో మనకి ఈ పుదీనా టమోటో రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కొక్కసారి మనకి కూరలు చేసే టైం లేకుండా ఎమర్జెన్సీ ఏదన్నా రావచ్చు. అలాంటప్పుడు మనం ఇలా ఫాస్ట్గా రుచికరమైన ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ రెసిపీ, రైస్ రెసిపీ చేసి లంచ్ బాక్స్ కావాలనుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేయచ్చు. పిల్లలకి ఏంటంటే పెద్దలకు కూడా బాగుంటుంది రైస్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా ఈ టైంలోనే మనం వేసేసుకోవాలి. కొద్దిగా తక్కువైందండి. ముందు కొద్దిగా తక్కువ వేసుకోవడమే మంచిదండి. ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే మనకు సాల్ట్ ఎక్కువైపోయి తినలేము. కాబట్టి ఫస్ట్ లిమిట్గా వేసుకొని తర్వాత చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. అంతే అండి, మనకు చాలా తక్కువ టైంలో రుచికరమైన పుదీనా టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ పుదీనా టమాటో రైస్ని తయారు చేసేసుకున్నాము. చాలా బాగుంటుంది. తప్పకుండా రుచి చూడండి. లంచ్ బాక్స్గా చాలా బాగుంటుందండి. పక్కన ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. ఇలాగే స్పూన్ వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా అవి చూసి ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.